ప్రభు పీఠము చెంతకు పరవశముతో పోదెము మన దేవుని మహిమను గణ పూజలు చేతుము గణ పూజలు చేతుము ప్రభు పీఠము చెంతకు పరవశముతో పోదెము మన దేవుని మహిమను గణ పూజలు చేతుము గణ పూజలు చేతుము ప్రభు పీఠము చెంతకు మన ప్రేమకు సాక్ష్యముగా మనుజాలికి మాతృకగా మన ప్రేమకు సాక్ష్యముగా మనుజాలికి మాతృకగా తన ప్రాణములర్పించా యాజకునిగా పిలచినట్టి తన ప్రాణమునర్పించా యాజకునిగా పిలచినట్టి యాజకునిగా పిలచినట్టి ప్రభు పీఠము చెంతకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశముల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, నర్మెట్ట విచారణ, అగపేట గ్రామం, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ ఏరువ అసుంత పుట్టినరోజు సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్, జాయ్ హాస్పిటల్ నిర్మాణం తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి నక్షత్రమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, ఫణిగిరి విచారణ, రెవరెండ్ ఫాదర్ అల్లం మర్రెడ్డి గారి 40వ గురు పట్టాభిషేక వార్షిక మహోత్సవం సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ అల్లం శశాంక్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, మంగళగిరి విచారణ, తిరుమల రెడ్డి, షౌరెడ్డి, జోస్పినా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరియు రాజారెడ్డి, లావణ్య, రిషిత్కు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇంటర్ పరీక్షలు రాస్తున్న రిషిత్ను దేవుడు దీవించాలని, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయమని వెలాంగిని ఆరోగ్యమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, లూర్దు మాత కేథడ్రల్ విచారణ, పిడతల జాన్ సాత్విక్ 12వ పుట్టినరోజు మరియు పిడతల శిరీష పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ రోజ్ నిహారిక, లూర్దు మేరీ హర్షిత, పిడతల సంతోష్, విద్యావతి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, సిరిపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్న బత్తుని మోహిత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ యొక్క దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు, నా విచారములెల్లా తొలగింపము, నా దైన్యమును నా వెతలను పరిశీలింపము, నా పాపములన్నిటినీ క్షమింపము. ప్రియమైన క్రైస్తవ సహోదరి సోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈ యొక్క తపస్కాలంలో మరీ ముఖ్యముగా ఈరోజు ఈనాటి సువిశేషాన్ని మనము ధ్యానించి ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభు నీ నుండి నా నుండి కోరుకునేది ఏమిటి అంటే, కోపము లేకుండా ఒకరినొకరము సఖ్యత కలిగి జీవించాలి. వేరే మాటలో చెప్పాలంటే, ఒకరినొకరము ప్రేమించుకుంటూ ఎటువంటి పగ ప్రతీకారాలు మనసులోని పెట్టుకోకుండా శుద్ధితో మనము ఏ విధముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామో అదే విధముగా మన తోటి వారిని కూడా అదే విధముగా ప్రేమించమని ఈనాటి సువిశేషములో క్రీస్తు ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనము చిత్తశుద్ధితో మనము తోటి వారిని, మన బంధువులను కావచ్చు, మన చుట్టుపక్కన వాళ్ళని కావచ్చు, ఎప్పుడైతే ఆ విధముగా ప్రేమించి ఉన్నట్లయితే క్రీస్తు ప్రభు అంటున్నాడు, మన యొక్క ప్రార్థన కావచ్చు, దేవుడి చెంతకు వచ్చి మనము చేసే ప్రతి ప్రార్థన కావచ్చు, మనము కార్చే కన్నీరు కావచ్చు, దేవుడు వాటిని ఆలకిస్తాడు అని ఈనాటి సువిశేషంలో మనకు తెలియజేస్తున్నారు. కావున ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, మనము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా యొక్క హృదయం అనేది ఏ విధముగా ఉన్నది? పునీత పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనములో చెప్పిన విధముగా మన యొక్క ఆలయం అనేది దేవుని ఆలయము. దేవుడు వసించే ఆలయంలో మన యొక్క హృదయంలో పాపభంగిలమైనటువంటి హృదయంతో మనము జీవిస్తున్నామా? పగ ప్రతీకారాలతో జీవిస్తున్నామా? ఆ విధముగా జీవించి ఉన్నట్లయితే ఇతరులతో మనము కోపముతో మెలుగుతున్నామా? ఆ విధంగా ఉన్నట్లయితే ఈ యొక్క దివ్య బలి పూజలో దేవుని యందు క్షమాపణ అడుక్కుందాం. ఇక మీదట ఈ యొక్క తపస్కాలము ఈ యొక్క మనకు అనుగ్రహ కాలంగా మారాలని, ఈ యొక్క ఆత్మీయ మన జీవితంలో కూడా ఎదుగుదలను, క్రీస్తుకి ఇంకా దగ్గరగా కావాలని ఆ యొక్క కృప కోసం ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరహస్యములను కొన్ని ఆడియోగ్యుల మటుకు మన తప్పిదములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ విశ్వాసుల పాస్కా నియమములకు బద్దులై జీవింతురుగాక. ఇప్పుడు నిష్ఠతో ప్రారంభమైన ఆత్మ నిగ్రహము
అందరి ఆధ్యాత్మిక జీవితములను ఫలింపజేయునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపం నుండి వైదొలుగుట వలన కాదా? యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా చట్టములను పాటించనేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసనేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారమగును. అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపం నుండి వైదొలుగుట వలన కాదా అని యావే ప్రభువు నుడువుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడనేని, దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసినేని అతడు బ్రతుకునా? అతడు బ్రతకడు. అతని సత్కార్యములో లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపములకు అతడు సచ్చి తీరును. కానీ మీరు యావే ప్రభు చేయునది సబబు కాదని పలుకుదురు. ఇజ్రాయేలీయులారా వినుడు, నా మార్గము సబబైనది కాదు, మీ మార్గమే సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి చెడ్లకు పాల్పడి చనిపోయేనేని తన దుష్కార్యముల వలన చనిపోయెను. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేని తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలిగెను కనుక చావు తప్పి బ్రతుకును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు నీవు మా దోషములను గణించినచో, ప్రభువు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవడు నిలవగలడు? ప్రభు అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు నా మొర వినుము. నా చెవి ఎగ్గి నా వేడుకోలును ఆలింపుము. అందరూ ప్రభు నీవు మా దోషములను గణించినచో, ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవడు నిలవగలడు? ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదుము. అందరూ ప్రభు నీవు మా దోషములను గణించినచో, ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? ఇక ఎవడు నిలవగలడు? నేను ప్రభువు కొరకు ఆశతో వేచి ఉన్నాను. నేను ఆయన వాగ్దానమును నమ్మితిని. కావలివారు వేకువజామున కొరకు వేచి ఉన్న దానికంటేను ఎక్కువగా నా ప్రాణమును ప్రభువు కొరకు వేచి ఉన్నది. అందరూ ప్రభు నీవు మా దోషములను గణించినచో, ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవడు నిలవగలడు? ఇజ్రాయేలీలు ప్రభువును నమ్ముదురుగాక. ఆయన దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును వసగువాడు. సమస్త పాపముల నుండి ఇజ్రాయేలీలను రక్షించుచున్నాడు. అందరూ ప్రభు నీవు మా దోషములను గణించినచో, ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవడు నిలవగలడు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను
ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త అధ్యాయం 5 పవిత్ర వచనములు 20 నుండి 26వ వచనం వరకు. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించినే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చెయ్యరాదు, నరహత్య కావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురి అగునని పూర్వులకు శాపింపబడిన మాట విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పునది ఏమనా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురి అగును. తన సోదరుని వ్యర్థుడా అని నరకాగ్నిలో మరగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీవు కానుక తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లే నీవు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీపై నీ విరోధి వ్యాజ్యము తెచ్చి నిన్ను న్యాయాధిపతి వద్దకు కొనిపోవునప్పుడు మార్గ మధ్యమననే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను సరసా వేయించును. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు సరసాలలోనే ఉందువు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, ఈనాటి సువిశేషములో క్రీస్తు ప్రభు మనతో చెప్పుతున్నది ఏమనగా, మన జీవితంలో కోపము లేకుండా మన తోటి వారిని ప్రేమించాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము కొలిచే దేవుడు, మనం విశ్వసించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆయన కరుణామయుడు. ఆయన యొక్క కరుణ అనేది ఎల్లకాలము మనపై ప్రసరింపజేస్తూ ఉన్నారు. ప్రతి నిత్యము మనము ఆయన యొక్క కరుణను అనుభవిస్తూనే ఉన్నాము. క్రీస్తు ప్రభు కూడా ఆయన కూడా చెప్పి ఉన్నాడు, నేను కనికరము గల వారిని, అదేవిధముగా మీరు కూడా కనికరము గలవారై ఉండండి అని చెప్పి ఉన్నారు. ఈనాటి సువిశేషములో క్రీస్తు ప్రభు అదే అంటున్నారు, నీ యొక్క కానుకను బలిపీఠము సన్నిధికి నా చెంతకు నీవు తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధము ఉన్నట్లయితే ఆ కానుకను పీఠము చెంత వదిలిపెట్టిపోయి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. దేవుని యొక్క అభిలాష ప్రణాళిక అనేది ప్రతి ఒక్కళ్ళు రక్షింపబడాలి. అందుకే రక్షింపబడాలి కాబట్టే క్రీస్తు ప్రభు ఒక మనుష్యవతారిగా ఈ లోకానికి వచ్చి మన పాపములకై సిలువలో వేలాడి నిన్ను నన్ను రక్షించాలని ఆయన తపనతో ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనము కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క పరలోక రాజ్యములో చేరాలి అంటే, దేవుని సన్నిధిలోనికి మనము చెల్లాలి అంటే, మనము కూడా క్రీస్తు ప్రభు వలె మనము కూడా జీవించాలి. ఏ విధముగా క్రీస్తు ప్రభు తాను 3.5 సంవత్సరాలు బహిరంగ జీవితంలో ఆయన అంతా మంచే చేసుకుని వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన మీద ద్వేషము కానీ
ఆయనకు ఎటువంటి దేశము ఎవరి మీద లేదు. అందరినీ క్షమించుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ మనము కథోలికలమైనటువంటి మనం బైబిల్ గ్రంథములోనే మొదటి పుస్తకములోనే మనము చూస్తున్నాము. కాయిను ఆబేలు దేవుని చెంతకు సమర్పించి ఉన్నప్పుడు ఆబేలుని యొక్క కానుకను దేవుడు స్వీకరించినప్పుడు అప్పుడు కాయిను యొక్క మొదలైంది కోపం అనేది. ఏ విధముగా నా సొంత వారిని చంపాలని చివరికి ఒక ఆయన కూడా హత్యను చేసి ఉన్నాడు. ఒకళ్ళు ఎదుగుతున్నాము అంటే, ఒకళ్ళు మంచిగున్నాము అంటే, ఒకళ్ళు అంచెలంచెలుగా దేవుడు దీవిస్తున్నారు అంటే, మనకు ఒక దేవుడు దీవిస్తున్నాడే, మనను కూడా ఆ విధముగానే దేవుడు దీవిస్తాడు అని అనుకోకుండా వారిని ఏ విధముగా తగ్గించాలనో, వారి యొక్క జీవితంలో ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని నాశనము చేయాలని మనము ప్రయత్నిస్తూ ఉంటాము. అది యొక్క మనిషి యొక్క లక్షణము, మనిషి యొక్క నైజము. కానీ ఈనాడు ఆయన అనుసరిస్తున్నటువంటి క్రైస్తవులమైనటువంటి నీవు నేను ఈ యొక్క పరిశుద్ధ కాలములో, తపస్సు కాలములో మనము ప్రవేశించి ఉంచినప్పుడు క్రీస్తు ప్రభు మనల నుండి కోరుకునేది ఏమిటంటే, మన యొక్క జీవితము కూడా, మన యొక్క ఆంతరిక జీవితము అయినా కానీ, ఆత్మీయ జీవితము కావచ్చు, భౌతిక జీవితము కావచ్చు, మనము హృదయ శుద్ధితో కలిగి జీవించాలి. మనము ఇతరులను ప్రేమిస్తూ ఉండాలి. ఇతరులతో సఖ్యత పడి జీవించాలని ఈనాడు క్రీస్తు ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఉన్నట్లయితేనే మనము చేసే ప్రార్థన కావచ్చు, మనం జపించే జపమాలలు కావచ్చు, మనము ఈ యొక్క తపస్కాలంలో శిలువ మార్గమే కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి దేవుని కోసం చేయాలనుకుంటూ, లేకపోతే మనము ఈ యొక్క తపస్కాలంలో అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేయాలని మనము పూనుకున్నప్పుడు, అవన్నీ మన యొక్క దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించాలి అంటే, మన యొక్క విన్నపాలను దేవుడు స్వీకరించాలంటే, మన యొక్క కన్నీటిని దేవుడు తన యొక్క సీసాల్లో స్వీకరించాలి అంటే, మనలో ఎటువంటి కోపము కానీ, ఎటువంటి దేశము కానీ, ఎటువంటి పగ కానీ, ఎటువంటి ప్రతీకారము ఉండకూడదు అని క్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకు ఈ యొక్క 10 ఆజ్ఞలు కుదించి 2 ఆజ్ఞలుగా మనకి ఇచ్చున్నాడు. దేవుణ్ణి ప్రేమించమని, అదే విధముగా తోటి వారిని ప్రేమించమని. ఏ విధముగా నీవు ఆ విధముగా ప్రేమించకపోయినట్లయితే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నీవు తోటి వారిని ప్రేమించట్లేదు అంటే, పునీత యోహాను గారు చెప్పిన విధముగా నీవు అబద్ధము చెప్తున్నావు అని. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, అదే విధముగా ఈ యొక్క మొదటి యోహాను రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనము మనం ఈ విధముగా చదువుకుంటున్నాము. తన సోదరుని ద్వేషించువాడు అంతయే, అంతా నిత్య జీవం కలిగి ఉందరని మీరు ఎరుగుదురు. మనము ఒకరిని కోపించి ఉన్నట్లయితే మనము హత్య చేస్తున్నామని పునీత యోహాను గారు చెప్తున్నారు. కావున ఈ యొక్క ఒక రోజున 2 స్నేహితులు ఒక యాత్ర మొదలుపెట్టి ఉన్నారు. ఈ 2 మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఇట్లా మాట్లాడట్ల మధ్యలో, సంభాషణల మధ్యలో ఒక చిన్న గొడవ మొదలైంది. చిన్న గొడవ మొదలైనప్పుడు ఒక వ్యక్తి ఒక వేరే స్నేహితుడితో చెంప మీద కొట్టి ఉన్నాడు. అప్పుడు కొట్టినప్పుడు ఆయన ముందుకు వెళుతుంటే, ఎవరైతే చెంప మీద కొట్టి ఉన్నారో అతను కాకుండా ఎవరైతే కొట్టి ఉన్నారో ఆయన రాసి ఉన్నాడు మట్టి మీద, ఈరోజు నేను నా యొక్క సోదరుని నేను చెంప మీద కొట్టి ఉన్నానని. ఆ విధముగా ముందుకు వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళు ఒక వాగు లాంటిది దాటవలసి వచ్చింది. నడిచి వెళుతుంటే స్లిప్ అయిపోతున్నప్పుడు ఒక వ్యక్తి ఇట్లా ఆనుకొని పట్టుకున్నాడు. అప్పుడు ఆయన ముందుకు వెళ్ళనిచ్చి ఈయన ఈ విధముగా రాసి ఉన్నాడు, ఉలితో చెక్కి ఈరోజు నన్ను ఈ విధముగా నేను కింద పడిపోతుండే చనిపోయే ఈ ప్రమాదంలో కూడా
ఈయన నన్ను నా స్నేహితుడు కాచి కాపాడాడని ఆయన ఉలితో చెక్కి రాసి ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, ఈరోజు కూడా మనలో మన చుట్టూ భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మనతో తోటి పని చేయ వాళ్ళు కావచ్చు, ఎవరి మీద దేశం ఉన్నట్లయితే, ఎవరి మీద పగాకారము లేకపోతే ఈ దేశాలు ఉన్నట్లయితే ఈ రోజున దేవుడు మనల్ని క్షమించి కాచి కాపాడాలని, అదేవిధముగా వాళ్ళు మన జీవితంలో చేసినటువంటి అనుగ్రహములు దేవుడు వారిని కూడా దీవించి ఆశీర్వదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థించుకుందాము. ఆ యొక్క కృప కోసం ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరులారా, ఒక నిమిషము కళ్ళు మూసుకొని తలలు వంచి మన శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి పరిశుద్ధ పాపు గారి కోసం ప్రత్యేక విధముగా ప్రార్థించుకుందాం. వారికి మంచి ఆరోగ్యమును దయచేయాలని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వారిపై వరాలను దిగివచ్చి ఈ యొక్క శ్రీ సభను ఒకే మందగా ఒకే విశ్వాసములో నడిపించాలని, అదేవిధముగా కార్డినల్ గారులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశాలను కూడా వారిని కూడా ఆశీర్వదించి దీవించమని, మీ యొక్క ఆధ్యాత్మిక వరవలను వారిపై వసగి మీ యొక్క సువార్తను నలుమూలలా ప్రకటించే విధముగా వారికి కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తిని, మనోధైర్యాన్ని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమ కలిగినటువంటి దేవ, ఈ యొక్క తపస్కాలములో అనేక మంది క్రైస్తవ సహోదరి సోదరులు దీక్షలు తీసుకొని ఈ యొక్క తపస్కాలాన్ని వాళ్ళు ప్రారంభించున్నారు. ప్రేమగల ప్రభువా, ఏ విధముగా ఆబేలు యొక్క కానుకను ప్రసన్న దృష్టితో చూసి మీరు స్వీకరించిన విధముగా ఈ యొక్క బిడ్డల యొక్క ప్రార్థనను కూడా, మనవులను కూడా వాళ్ళని ఆశీర్వదించి దీవించమని, వారికి కావలసినటువంటి ఆరోగ్యములను, దేవుని యొక్క దీవెనల అనుగ్రహములు, వారి కుటుంబంలో శాంతి సమాధానములు నిండుగా మెండుగా కురియాలని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమ కలిగినటువంటి కరుణమైనటువంటి దేవ, మరీ ముఖ్యముగా ఈ యొక్క సమయంలో ఎవరైతే పరీక్షలు రాయటానికి సిద్ధమవుతున్నారో, ఎవరైతే రాస్తున్నారో వారు దీవించి ఆశీర్వదించమని, జ్ఞానమును తెలివిని ప్రసాదించి వారి యొక్క సంవత్సరము కష్టపడినటువంటి ఫలితాన్ని, తల్లిదండ్రుల యొక్క ఆశయాలను, ప్రతి ఒక్కరి ఆశయాలను నెరవేరాలని ఆ యొక్క లక్ష్యముతో మీ అందు విశ్వాసము విధేయత కలిగి జీవించి వాళ్ళని మంచి మార్గదర్శులుగా తీర్చిదిద్దామని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అదేవిధముగా చిన్నారి బిడ్డలను కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ యొక్క దశ నుండి వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీరే విధముగా జ్ఞానములోను ప్రాయములోని విధముగా ప్రజల ఆధారం పట్ల వర్ధిల్లే విధముగా, అదేవిధంగా ఈ చిన్నారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి మీ అందు విశ్వాసముతో ఎదిగేలాగున, తల్లిదండ్రుల పట్ల విధేయతలతో జీవించేలాగున వారిని తీర్చిదిద్దామని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అదేవిధముగా ఓ మృత్యుంజయుడా, మా కుటుంబంలో మరణించినటువంటి సకల ఆత్మలను మేము ముందు సమర్పిస్తున్నాం ప్రభువా. ప్రేమగల ప్రభువా, వారు ఈ లోకంలో జీవించినప్పుడు మానవుల యొక్క బలహీనత వలన తెలుసో తెలియకో ఏమైనా తప్పిదములు చేసి ఉన్నట్లయితే మీ యొక్క కరుణా కటాక్షను వారిపై ఉంచి వారిని తప్పిదములను క్షమించి
మీ యొక్క స్వర్గరాజ్యంలో చేర్చుకొని దేవదూతల సమేతముగా వారు మేము స్తుతించే భాగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అదేవిధముగా మౌనంగా మన యొక్క సొంత విన్నపాలను కూడా ఈ యొక్క సమయంలో సమర్పించుకుందాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిక, పూజింతుమదిలో నిన్నిక. జీవింతు నిత్యము నిన్ను విడువక, జీవింతు నిత్యము నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవన ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. సహోదరి సోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారముగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచుకొనుటకును మరలా మాకు రక్షణమును అనుగ్రహించుటకును మీరు చిత్తగించితిరి. ఇది మీ ప్రభావమునకు కనికరమునకు చిహ్నముగా ఉన్నది. కావున మేము తీసుకుని వచ్చిన మీ బలి అర్పణములను దయతో అంగీకరింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించడం యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించుదివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో మేము మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నం చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతో ఏకమై నిరతము మేము మీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి.
మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్య మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చూచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధనము యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమకమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకుంచుగనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల్ అంతోనే గర్భిడాధిపతిని, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకుంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలుగా మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని గారితోనూ, పునీత అగస్టిన్ గారితోనూ, ఆయనని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపము. మా మీద అపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపములు బలహీనతలు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఒకరినొకరము తెలుపుకుందాము. సర్వేష్ని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేష్ని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేష్ని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శ్రీక్రీస్తు విందుకు వేలాయిగా రయమునరారండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయిగా రయమునరారండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిదిలో కుందమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిదిలో కుందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయిగా రయమునరారండి ప్రియ సంగమా. సమభావముతో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. సమభావముతో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. తరతమ భేదము విడనాడి
తన్మయ విందులో పాల్గొనుడి, శ్రీక్రీస్తు విందుకు వేలాయిగా. రయమున రండి ప్రియ సంగమా. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రభు ఇట్లనుచున్నాడు, దుష్టుడు చనిపోయట వలన నాకు సంతుష్టి కలగదు. దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు మాకు జీవాహారముగా ప్రసాదించిన ఈ దివ్య సంస్కారము మమ్ము నవజీవముతో నింపునుగాక. మా పాత విధానముల నుండి మమ్ము విముక్తునుగా ఉంచి రక్షణ పరమరహస్యములో మమ్ము భాగస్థులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మీ ఆత్మతో ఆత్మతోనూ ఉండనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించు నజరేయుడు. ఆ దేవుడు చిందించిన హృదిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలాడు శ్రీయేసుడు. నిరపరాధి మౌనమోని దీనుడాయను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. నిరపరాధి మౌనమోని దీనుడాయను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. అపవాది అహంకారమణచివేసెను, అపవాది అహంకారమణచివేసెను. పగవారి పరదేశుకు ప్రార్థించెను, ప్రార్థించెను. సిలువపై వేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించు నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలాడు శ్రీయేసు.